పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచే మొబైల్ అలవాటు చేస్తున్నారు. సో దీని వల్ల అన్నోయింగ్‌లీ వాళ్ళకి చైల్డ్ అబ్యూస్ గురించి గురయ్యేలా చేస్తున్నారు. డెఫినెట్లీ. క్యూరియాసిటీ కోసం వెళ్తారు పిల్లలు ఫస్ట్ వెళ్ళటం. ఎట్లా ఉంది? అందులో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కానీ, వెస్ట్ కల్చర్‌కి ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, బికాజ్ వాళ్ళు ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తారు. సో, వెస్ట్‌లో ఎలా ఉంది? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? మోస్ట్‌లీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ వెన్ ఇట్ కమ్స్ టు గర్ల్స్. ఈ క్యూరియాసిటీ కోసం గర్ల్స్ ఆర్ బాయ్స్ వాళ్ళకేందంటే బాడీ బిల్డ్ చేయటం, షూస్, రకరకాల షూస్ అండ్ బైక్స్ అండ్ గ్యాడ్జెట్స్, వీటి కోసం ఫోన్స్ అవి తీసుకుంటారు. తీసుకొని అంతవరకైతే ఓకే. వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద వీడియో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఓటీటీ వచ్చిన తర్వాత ఎలా తయారయ్యారంటే వీళ్ళు, ఆ ప్రోటాగనిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కంపేర్ చేసుకోవటం. వాళ్ళకి చాలా మేకప్ ఉంటుంది, చాలా సెటప్ ఉంటుంది, వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అది యాక్ట్ చేయటం అనేది. అండ్ దే టేక్ సో మచ్ ఆఫ్ కేర్, ఫిట్నెస్ కానీ హెల్త్ పరంగా, అవన్నీ వీళ్ళకి అర్థం కాదు. ఇంకా వాళ్ళని చూసి వీళ్ళు స్టార్వ్ అవ్వటం, ఫుడ్ సమంగా తినకపోవటం, వీళ్ళని ఇంకా అది ఏం పర్ఫెక్షనిజంలోకి వెళ్ళిపోతారంటే, పర్ఫెక్ట్ క్లోత్స్, పర్ఫెక్ట్ హెయిర్, పర్ఫెక్ట్ మేకప్, ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్, నథింగ్ లెస్ దాన్ పర్ఫెక్ట్. మళ్ళీ బాగా చదువుకుంటారు, వీళ్ళందరూ ఏం చదువు లేకుండా తిరిగే వాళ్ళు కాదు. దే డూ దాట్. అండ్ ఇది కూడా డిస్ట్రాక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ డిస్ట్రాక్షన్సే. దే డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంటే ఇంకా ప్రొడక్టివ్గా ఉండొచ్చు, ఇంకా హెల్దీగా ఉండొచ్చు. వెన్ వీ వేర్ చిల్డ్రన్ వీ డింట్ హ్యాడ్ ఫార్చునేట్లీ దిస్. సో వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ లీజర్ టైమ్. ఆ లీజర్ టైమ్ని మనం వీ యూస్ టు ప్లే, వీ యూస్ టు హెల్ప్ మదర్ ఇన్ ద కిచెన్, వీ యూస్ టు, అంటే న్యాచురల్గా బతికాం. చెట్లని, మొక్కల్ని, తూనీగల్ని చేజ్ చేసుకుంటూ, బటర్ఫ్లైస్ని చేజ్ చేసుకుంటూ, గోళ్ళెక్కి దూకుతూ చాలా న్యాచురల్గా గడిపాం. ఇప్పుడు వీళ్ళకి ఫ్రీ టైం దొరికితే దే ఆర్ ఫిల్లింగ్ ఇట్ విత్ సోషల్ మీడియా, దే ఆర్ ఫిల్లింగ్ ఇట్ విత్ గ్రూప్ చాట్స్, ఆల్వేస్ టెక్స్టింగ్ ఫ్రెండ్స్తో. ఏం మాట్లాడుకుంటారు అంటే ఇదే, ఆ మూవీ వచ్చిందా, ఈ మూవీ వచ్చిందా, ఇప్పుడు అదేంటి మిరాయ్ అనే మూవీ వచ్చింది, పిల్లలకి అది చాలా నచ్చింది. సో ఎవ్రీబడి, అది ఓకే, దట్స్ అ గుడ్ పార్ట్. లేదు, నువ్వు ఏదైనా ఒక మెటీరియల్ గురించి చదువుకుంటున్నావు, కంబైన్డ్ స్టడీ గురించి, లేదు ఏదైనా గుడ్ థింగ్స్ కోసం నువ్వు యూస్ చేస్తే పర్వాలేదు. పిల్లలకి యాక్సెస్ ఇచ్చేటప్పుడే వీ షుడ్ టెల్ దెమ్, నానా నువ్వు ఇన్స్టాలో వీడియోస్ చూడు, ఫేస్బుక్లో చూడు, యూ హ్యావ్ యువర్ టైం, బట్ పర్సనల్ కామెంట్స్ పెట్టడం వీడియోస్ కింద, లేదు అన్నోన్ పీపుల్కి రిక్వెస్ట్లు పంపించటం, నువ్వు యాక్సెప్ట్ చేయటం, లేదు ఏజ్ ఇన్అప్రోప్రియేట్ వీడియోస్ ఉంటాయి, మదర్ చెప్పచ్చు ఇలా ఉంటాయి, అమ్మాయి అయితే మదర్ చెప్పచ్చు, అబ్బాయి అయితే డాడీ చెప్పచ్చు, ఇలాంటి వీడియోస్ చూడొద్దు. సో ఇట్లాంటి గ్రూప్స్ ఉంటాయి, ఇలాంటి వాటిల్లో నువ్వు రిజిస్టర్ అవ్వద్దు, నీ అనానిమిటీ మెయింటైన్ చేయి, ఎవరైనా నీకు పంపించినా కానీ వెంటనే బ్లాక్ చేయి. ఈ కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి దే కెన్ గివ్ ద ఫోన్. అంటే చాలా సినిమాల్లో పిల్లలని కొట్టడం కానీ అబ్యూస్ చేయడం చూపిస్తుంటారు. సో దీని వల్ల పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇది నార్మల్ లైఫ్లో నార్మల్ అని అనుకుంటారు. మీడియా ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ టు మేక్ ఆర్ బ్రేక్. మీడియాలో చూపించింది, నైబర్హుడ్లో జరిగేవన్నీ ఇంప్రింట్ అయిపోతాయి. మంచి చూపిస్తే మంచి తీసుకుంటారు, చెడు చూపించినా అంతే ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటారు. కొట్టడం అనేది ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ పేరెంటింగ్. కానీ హ్యావింగ్ సెడ్ దట్, అది నార్మల్ కాదు. మరీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎందుకంటే పిల్లల్ని రేస్ చేయడం అంత ఈజీ పని కాదు.
ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. స్ట్రెసర్స్ ఉంటాయి అడల్ట్స్గా, ఫైనాన్షియల్ స్ట్రెసర్స్, ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఈ అడల్ట్ అమ్మ వాళ్ళ పేరెంట్స్కో, నాన్న వాళ్ళ పేరెంట్స్కో హెల్త్ బాగుండదు. సో వాళ్ళు పాపం బాధపడుతుంటారు. ఆఫీస్లో స్ట్రెసర్స్ ఉంటాయి, ఇంట్లో ఫ్యామిలీని రన్ చేయాలి. సో న్యాచురలీ ఇరిటేషన్ వచ్చినప్పుడు ఒక దెబ్బ వేయచ్చు. కానీ మీడియాలో చూపించడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. సో మీడియాలో వచ్చే కంటెంట్ కానీ లేదా బూత్ మాటలు చాలా యూజ్ చేస్తుంటారు. సో దీనివల్ల పిల్లల మైండ్ సెట్ ఎలా పాడవుతుంది? దే థింక్ ఇట్ ఈస్ నార్మల్, ఇట్స్ కూల్. ఇలా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయటము, బీప్ పెట్టుకోండి అనే వర్డ్ యూస్ చేయటము, ఇట్స్ కూల్. జరుగుతున్నాయి స్కూల్స్లో. ఇది చాలా పెట్టకండి, పిక్కుంటారు వాళ్ళు. స్కూల్స్లో 9th 10th పిల్లలు ఇలాంటి మాట్లాడడం కూల్. ఖచ్చితంగా సినిమాల్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చూపిస్తే దే థింక్ దట్ ఇట్ ఈస్ కూల్, హ్యాపీగా వాడతారు వాళ్ళు. ఏ సిచ్యువేషన్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడకూడదు. ఒక ఏజ్ వచ్చాక దేర్ ఆర్ వేస్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సైకాలజిస్ట్గా కాదు, అసలు మనిషిగా మనం ఒకళ్ళని అంత అసహ్యంగా తిట్టడం అనేది ఇట్స్ బ్యాడ్. ఎలాంటప్పుడు ఎలాంటి ఎన్విరాన్మెంట్స్లో పెరిగిన వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, అవేర్నెస్ లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్, వీ డోంట్ వాంట్ టు డిగ్ ఇట్. ఖచ్చితంగా సినిమాల్లో ఇలాంటివి చూపిస్తే దే టేక్ ఇట్ యాజ్ కూల్. మూవీస్ లో రిలేషన్షిప్స్ ని కొద్దిగా అబ్యూజివ్ వే కూడా చూపిస్తారు. సో దానివల్ల పిల్లలకి అది అవగాహన లాగా ఉంటుందా లేకపోతే భయం లాగా ఉంటుందా? రెండు ఒక రకంగా చూపించడం మంచిదే నన్ను అడిగితే. ఎందుకనంటే అన్నీ మనం విడమర్చి చెప్పలేము పిల్లలకి. సో కథలో భాగంగా కొన్ని చూపించాల్సి వస్తుంది, ఇట్ ఈస్ దేర్. పిల్లలు చూసినప్పుడు ఎస్ ఖచ్చితంగా భయపడతారు. కానీ ఇఫ్ దే వాళ్ళ అటెన్షన్కి ఇలాంటివి జరుగుతున్నాయని తెలవటం మంచిదే. మరీ బుద్ధుడు పెంచినట్టుగా ఆ కింగ్ పెంచాడు కదా బుద్ధుడిని, అది అలా ఇప్పుడు పెంచకూడదండి. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ స్ట్రాటజీ. ఎందుకనంటే బ్యాచిలర్స్ నుంచే వేరే కంట్రీస్కి వెళ్తున్నారు, బ్యాచిలర్స్ నుంచే వేరే స్టేట్కి వెళ్ళి చదువుకుంటున్నారు. సో యు ఆర్ ఇన్ టు ద వరల్డ్. అక్కడ పేరెంట్స్ ఉంటారా వాళ్ళని ఏం చేస్తున్నారో కంట్రోల్ చేయడానికి? సో ఎడ్యుకేట్ చేయటం, ఇట్ ఈస్ ఓకే టు ఎక్స్పోజ్ దెమ్ టు, అదే పనిగా కాకపోయినా సినిమాకి వెళ్ళాము అలాంటి సీన్స్ వచ్చాయి లేదా ఒక చూసాము, యూ కెన్ ఎడ్యుకేట్ దెమ్. మూవీస్ లో హీరోస్ చేసే అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది అంటే కొన్ని సీన్స్ లో. సో పిల్లల అగ్రెసివ్ బిహేవియరే కరెక్ట్ అని వాళ్ళు కూడా అదే విధంగా చేయడం కరెక్ట్ అంటారా? వాళ్ళ ఫ్రెండ్స్తో బిహేవ్ చేస్తారండి అలా. రీసెంట్గా న్యూస్లో నేను చదివాను, 8-year-old పాపని ముగ్గురు చిన్నపిల్లలే, వాళ్ళు కూడా 14 years 13 years ఎక్కడ ఉంటారు. ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ అమ్మాయిని అబ్యూస్ చేశారు వాళ్ళు. వాళ్ళ ఏజ్ ఎంత అని చూస్తే 13-14. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, క్యూరియాసిటీ ఉంటుంది కదా, అదే ఆ అమ్మాయి మీద ట్రై చేశారు. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఐ డోంట్ థింక్ దట్ తెలిస్తే ఎందుకు చేస్తారు, ఇన్సెన్సిటివ్గానే చేశారు. సో మూవీస్లో ఆ టైప్ ఆఫ్ రేప్ సీన్స్ చూపడం వల్ల అలా చేశారంటారా? ఫ్రెండ్స్ మీద చూపిస్తారు. ఎదురుగా కనిపించేది ఎవరు? ఫ్రెండ్స్. ఈజీ టార్గెట్స్ ఎవరు? ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీద చూపించే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఎస్, పెద్దయ్యాక వాళ్ళు ఏది కరెక్టు ఏది తప్పు అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ చిన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా, దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ కొంతమంది పిల్లలు దే కెన్ ట్రై దట్ విత్ ద ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్స్. సో మూవీస్లో గుడ్ పేరెంటింగ్ చూపించడం వల్ల పిల్లలపై ఎంత ప్రభావం ఉంటుంది? గుడ్ పేరెంటింగ్ మూవీస్లో చూపిస్తున్నారు, ఎప్పటి నుంచో చూపిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మీడియా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ టూల్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఇన్ బోత్ గుడ్ వేస్ అండ్ ఇన్ బ్యాడ్ వేస్. వాళ్ళు కావాలని బ్యాడ్ వేస్లో చేస్తున్నారని నేను చెప్పను.
వాళ్ళు రేటింగ్స్ ఇస్తారు మూవీస్కి కానీ వేటికి కానీ. సో అది పేరెంట్స్ చూసుకోవాలి. సో పాజిటివ్ పేరెంటింగ్ అనేది ఇప్పుడు వీళ్ళు వెస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్. మనకి ఎప్పటి నుంచో ఉంది. మన ఇళ్ళల్లో అమ్మాయి పుడితే లక్ష్మీదేవి అంటాం, కన్య పూజ చేస్తారు. ఆ అమ్మాయిని, ఆడపిల్లల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడరు, ఎట్లా పడితే అట్లా తిట్టరు, మర్యాదిస్తారు. అంటే అబ్బాయిలకి ఇవ్వరని కాదు, బట్ మన కల్చర్లో ఇవన్నీ పాజిటివ్ పేరెంటింగ్ ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు కొత్తగా మీడియాలో చూపించేది అంటే ఇంకా బాగా చూపిస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు మనం ఎలా అయితే పిల్లల్ని ముద్దు చేస్తున్నామో అది కూడా చూపించారు. డాడీ సినిమా నాకెంతో ఇష్టం. దాంట్లో సిమ్రన్, చిరంజీవి ఆ పాప ఉండే సీన్స్ నిజంగా మన ఇళ్ళల్లో జరిగేవే. వాళ్ళకి హెల్దీ ఫుడ్ పెట్టాలి అంటుంది మదర్. ఫాదర్ ఏమంటాడు, వన్స్ ఇన్ ఎ వైల్ పర్వాలేదులే, తినకపోతే ఏమి, చాక్లెట్ తిను, ఐస్ క్రీమ్ తిను. కానీ మదర్ ఒప్పుకోదు. ఖచ్చితంగా ఫుడ్ ఇది తినిన తర్వాత అవి తిను కావాలంటే. సో ఇవన్నీ పాజిటివ్ పేరెంటింగ్లో థింగ్సే. పిల్లల కోసం పేరెంట్స్ కష్టపడి పెంచినట్టుగా చూపిస్తారు. పిల్లలే లోకం అండి మన ఇండియన్ పేరెంట్స్కి.